హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మళ్ళీ పూలతోటే స్టార్ట్ అండి. ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే ఫ్లవర్స్, ఇంకా గ్రీన్ లీవీ వెజిటబుల్స్. నేను ఒక రకం కాకుండా ఎన్ని రకాల ఆకుకూరలు వేసుకొని చేసుకుంటాను అనేది నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక రకమే అనుకోండి, ఒక రకంలో ఆకుకూరలో ఉన్న విటమిన్సే బాడీలోకి వెళ్తాయి. మామూలుగా ఇప్పుడు పిల్లలైతే ఒక్కరోజు తినడమే ఎక్కువ కదండి. ఇప్పుడు అన్ని రకాలు కలిపి ఒక వారంలో 2 రోజులు తిన్నా చాలు అనేది నా ఉద్దేశం అండి. అందుకే నేను ఎలా చేస్తాననేది, నేను ఎలా వాడుకుంటాననేది ఈ వీడియో అండి. ఇంకా ఇలా హార్వెస్ట్లు రావడానికి కూడా కారణమైన ఇంకొక లిక్విడ్ ఫర్టిలైజర్ చూపిస్తానండి. ఇంకా చూసారు కదా, పూలు ప్రతిరోజు చూస్తూ ఉంటారు. అలానే ఈరోజు కూడా పూలు చాలానే వచ్చాయండి. ఇంకా నెక్స్ట్ దోసకాయ అండి. ఈ దోసకాయ అయితే పడి మొలిచి వచ్చిందండి. ఇంకా సరేలే, ఇంకా ప్రతి కుండీలో అలా నేను కిచెన్ వేస్ట్ వాటర్లో వేసి ఇస్తూ ఉంటాను కదండి, అలా వచ్చిన దోసకాయ. ఈ బెండకాయ ముక్కలు అయితే 2 ఉన్నాయండి. ఈ రెండిటికి ఒక 4-5 బెండకాయలు వచ్చాయి. ఇంకా నెక్స్ట్ టమాటాలు. ఇవైతే కొత్తగా స్టార్ట్ అయిన టమాటా మొక్కలండి. అందుకని కొన్ని స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు కొన్ని ఉన్న వరకు హార్వెస్ట్ చేసుకుందాం. ఇది కూడా పుదీనా కుండీలో పడి వచ్చిందండి, పుదీనా టబ్లో. ఇంక ఇది డ్రాగన్ ఫ్రూట్ టబ్లో ఒక 3-4 మొక్కలు అట్లా పడి చెట్లు పెద్దగా ఏదో చూసుకోలేదండి, అందుకే వదిలేశాను. ఇంకెట్లాగో పాత చెర్రీ టమాటోస్ మొక్కలన్నీ అయిపోయాయి కదా, ఇంకా అందుకని అవి ఉంచాను. ఇప్పుడు హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే కామంచి మొక్క అండి, కామంచి ఆకు. నేను ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు వేస్తానని చెప్పాను కదా పప్పులో, అలాగే ఇప్పుడు ఫస్ట్ హార్వెస్ట్ కామంచి మొక్కతో స్టార్ట్ అండి. చూడండి, నాకు కావాల్సిన వరకు అంటే అది కొంచెం వేస్తానండి. ఇప్పుడు చూడండి చాలా ఉంది, కానీ నేను కొంచెం నాకు కావాల్సిన వరకు కట్ చేసుకుంటున్నాను. దీని హెల్త్ బెనిఫిట్స్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తున్నానండి. నేను ఆ వీడియో ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంక ఇక్కడ ఏంటంటే ఎర్రగలిజేరు, తెల్లగలిజేరు 2 వచ్చాయండి. ఈ రెండింటి డిఫరెన్స్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఇది తెల్లగలిజేరు గ్రీన్ కలర్లో, మొత్తం కాడంతా గ్రీన్ కలర్లో ఉంది. ఇదేమో లైట్ పింకిష్ రెడ్ కార్నర్లో ఉంటుందండి. కాడ కూడా కొంచెం కలర్ డిఫరెంట్ ఉంటుంది. ఇదంతా ఎర్రగలిజేరు అండి. ఇప్పుడు ఈ ఆకుకూరలు ఇవన్నీ మనం వేసినవి కాదండి, ఆవు పేడలో వచ్చిన అమృత ఆహారం అండి. నేనైతే అలానే అంటాను. ఇది పొన్నగంట ఆకండి. పోయిన కంటిని కూడా సరిచేసే ఆకు అని చెప్పాను కదా, అంతకుముందు కూడా ఒకసారి చాలాసార్లు చూపించాను. అది పుదీనా ఎలాగో ఒక కొమ్మతో బతికి ఎలా వస్తుందో అలాగే ఇది కూడా పొన్నగంట ఆకు కూడా అంతే అండి. ఇంకా నెక్స్ట్ చిన్న కాకరకాయలు అండి. అంతకుముందు కట్ చేసినవి చాలా ఉన్నాయి. ఇవి కాయ ఫ్రై చేసుకోవడానికి పనికొస్తుందని నేను అవి హార్వెస్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ వాయిలాకు, గంగవాయిలాకు అని అంటారు కదండి. వాయిలాకు, తెల్లగలిజేరు, ఎర్రగలిజేరు, తోటకూర, ఇంకా ప్రతి కుండీలో పడి ఉంటాయండి. ఇంకా ఒక్కసారి మన తోటలోకి వచ్చాయంటే అవి వెళ్ళమండి, ఏదో కుండీలో అయితే పడి వస్తుంది. ఇదేమో అప్డేట్ అండి, వంకాయలు నారు పోసానండి. ఆ అప్డేట్ అండి ఇది చూపించేది. నేను చూడండి, ఇవి ఫామ్లో వేద్దామని అలా నార్లు పోసి పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఎర్రగలిజేరే. పులిచింతాకు కూడా చాలా వస్తుందండి. వాటిలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాకపోతే చాలామంది ఏంటంటే అది ఆకు కట్ చేయాలి కదా, అందుకని టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దానికి కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇది బచ్చలి, తీగ బచ్చలిలో గ్రీన్ కలర్దండి, గ్రీన్ కాడలు తీగ బచ్చలి. ఇంకా దీని గురించి కూడా నేను చాలాసార్లు చెప్పానండి. చూడండి, ఇంకా విత్తనాలు వస్తున్నాయి. ఇంకా అవి పడి మన ప్రమేయం ఏమీ లేకుండా ప్రతి కుండీలో పడి వస్తూ ఉంటాయండి. ఇంకా అదండి, ఇవన్నీ కలిపి నేను ఆకుకూర పప్పు చేస్తానండి. ఇంకా నిన్న మెంతికూర కూడా వచ్చింది కదండి, అది కూడా కొంచెం వేసి కలిపి నేను ఆకుకూర పప్పు చేస్తాను. ఇంక ఇది గోవర్ధనం మొక్క అండి. ఇది స్మెల్ సూపర్ అంటే సూపర్, నైట్ బ్లూమింగ్ అండి, నైట్ వస్తుంది. చాలా బాగా స్మెల్ వస్తుందండి. అది పూసింది అని తెలియడానికి కూడా మనం సపరేట్గా చూడనవసరం లేదు, వాసన వస్తే చూడొచ్చండి.
ఇది తీగ గులాబీ అండి. తీగ గులాబీలో మంచి కనకాంబరం కలరు, చాలా అంటే మంచి కలర్ వచ్చిందండి. ఇది థర్డ్ టైం అండి పువ్వు రావడం. తీగ అల్లుకునేదాకా బ్రేక్ ఇచ్చి తీగ అల్లుకున్నాక పైన చూడండి ఇంకా మొగ్గలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఎండాకాలం ఫుల్ సీజన్ ఈ గులాబీ మొక్కలకి. చూడండి ఎంత అందంగా ఉందో. దీన్ని కూడా హార్వెస్ట్ చేశానండి. ఇంకా నెక్స్ట్ ఇది ఆయుర్వేదం మొక్కలో ఇది కూడా అశ్వగంధ అంటారండి. దీని గురించి ఇంకా వీడియో చేయలేదు, నేను చేస్తాను. దీని గురించి కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాంటి హార్వెస్ట్ రావడానికి నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది మూడోదండి. రోజు మార్చి రోజు అంటే ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళు ఇచ్చి రోజు మార్చి రోజు ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాను. ఇంకా 15 డేస్కి ఒకసారి పిడకలు నానబెట్టి మొన్న చూపించాను కదండి, అది అలానే వచ్చిన హార్వెస్ట్లు అండి. చూడండి ఎన్ని ఆకుకూరలు కోసానో. ఇవన్నీ కలిపి పప్పులోకేనండి. చూడండి మంచి కాయలు కూడా వచ్చున్నాయి, అవి తినేసి డైరెక్ట్ ఇంక ఈ ఆకుకూరలన్నీ కలిపి కూర చేస్తానండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.